ప్రపంచాన్నే శాసించి అగ్రరాజ్య అధ్యక్షుడి దగ్గరికి వెళ్తే ఏం అడుగుతాం? ఆర్థిక వ్యవస్థ బాగుందా అని అడుగుతాం, లేదా యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయి అని అడుగుతాం. కానీ మన ట్రంప్ మామ రేంజే వేరు. నన్ను ఏదైనా అడగండి, కావాలంటే సెక్స్ గురించి కూడా అడగండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అవును, మీరు విన్నది నిజమే. వైట్ హౌస్లో కూర్చొని ప్రపంచ దేశాలకు నీతులు చెప్పాల్సిన వ్యక్తి ఇప్పుడు ప్రజలకు సెక్స్ సలహాలు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నారు. అసలు అధ్యక్ష హోదాలో ఉండి ఇలాంటి మాటలు ఏంటి ట్రంప్ మామ? ఇది వెటకారమా, లేక లోకానికి నువ్వు చెప్పాలనుకుంటున్న కొత్త వేదమా? అసలేం జరిగిందంటే, ఫ్లోరిడాలో జరిగిన ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ట్రంప్ పాల్గొన్నారు. అక్కడంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇన్వెస్టర్స్ ఉన్నారు. స్పీచ్ అయిపోయాక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మొదలైంది. మిగతా నాయకుల్లాగా ముందే రాసిచ్చిన ప్రశ్నలే అడగాలి అని ట్రంప్ కండిషన్స్ పెట్టలేదు. ఫుల్ జోష్లో ఉన్న ఆయన, మీకు నచ్చింది అడగండి, యూ కెన్ టాక్ సెక్స్, మీకు నచ్చిన దేని గురించైనా మాట్లాడండి, నేను ఇక్కడే ఉన్నాను అంటూ బాంబు పేల్చారు. Thank everybody very much, and I am asked to take a few questions, and unlike other politicians, they would like the questions screened. I don't ask for screening of the questions. You can ask me anything you want. You can talk sex, you can do whatever the hell you want. I'm here for you. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో స్టాక్ మార్కెట్ గురించి కదా అడగాలి, లేక ట్రంప్ మామ చెప్పినట్లు ఆ టాపిక్ గురించి అడగాలా అని తలలు పట్టుకున్నారు. ఒక దేశ అధ్యక్షుడు ఇలాంటి బహిరంగ వేదికల మీద ఇలా వెటకారంగా మాట్లాడడం ఆయనకే చెల్లింది. ట్రంప్ మామ వెటకారం ఇక్కడితో ఆగలేదు. మొన్నటికి మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ కథను చెబుతూ అతని భార్య అతన్ని కుక్కలా చూసేదట. కానీ నా హయాంలో స్టాక్ మార్కెట్ పెరిగి అతని రిటైర్మెంట్ ఫండ్ పెరగగానే ఇప్పుడు అతని భార్య అతన్ని మేధావిలా చూస్తోందట. దానివల్ల అతని సెక్స్ లైఫ్ కూడా సూపర్ ఇంప్రూవ్ అయిందట అని చెప్పుకొచ్చారు. అంటే ట్రంప్ మామ లాజిక్ ప్రకారం స్టాక్ మార్కెట్ పెరిగితే బెడ్రూమ్లో పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. ఇలాంటి వింత వింత లాజిక్లు వింటుంటే మన బుర్రలు హీట్ ఎక్కడం ఖాయం. ఒక ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత విషయాలు మార్కెట్ రేట్లతో ముడిపెట్టి మాట్లాడడం చూస్తుంటే ఆయన దేన్నైనా వెటకారం చేయగలడని అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళా సంఘాలు, ప్రత్యర్థులు ట్రంప్ తీరును ఎండగడుతున్నారు. దేశాన్ని నడపడం చేతకాక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తుంటే, ఇది వెటకారం కాదు, అనాగరికత అని మరికొందరు మండిపడుతున్నారు. గతంలో కూడా ట్రంప్ మహిళల గురించి, సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎన్నో వివాదాలకు దారితీశాయి. కానీ ఈసారి ఏకంగా నన్ను సెక్స్ గురించి అడగండి అని ఆయన అనడం ఆయన అహంకారానికి, వెటకారానికి పరాకాష్ట అని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ట్రంప్ మామ స్టైలే వేరు. ప్రపంచం ఏమనుకున్నా ఆయనకు అనవసరం. సీరియస్ విషయాలను కూడా తన వెటకారంతో కామెడీ చేయడంలో ఆయన దిట్ట. కానీ ఒక అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఆయన తన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ట్రంప్ మామ ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్ మీద మీరేమంటారు? ఆయన నిజంగానే సెక్స్ గురువుగా మారిపోయారా, లేక ఇది కేవలం అటెన్షన్ కోసమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.